బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలో రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో 5 ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో అధిక రద్దీ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలో రైలు ప్రమాదం జరిగింది. ఘటనలో 5 ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు పట్టాలపై జారిపడ్డారు. కాగా ట్రైన్లో అధిక రద్దీ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రైల్వే పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్, మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న రైలు నుంచి ప్రయాణికులు జారిపడడంతో 5 మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. లోకల్ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే రద్దీగా ఉండడమే కారణంగా తెలుస్తుంది. ముంబైలో చూసుకోవచ్చు మనం, ఉదయం పూట ఇటు ఉద్యోగులు, విద్యార్థి విద్యా సంస్థలకు వెళ్లే వారు చాలా వరకు కూడా ట్రైన్ల ఆధారంగా ఎక్కువ వెళ్తుంటారు. మరి ఆ రకంగా రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీని నుంచి జారిపడిన వారైతే పట్టాల ప్రయాణికులు జారిపడ్డారు. పట్టాల నుంచి లోకల్ ట్రైన్ ఈ పట్టాలపై జారిపడ్డ ప్రయాణికులు 5 మృతి చెందారు. ఈ ప్రమాదం గల పూర్తి కారణాలు ఇంకా తెలుసుకున్నారు. ఉదయగిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముంబై లోకల్ ట్రైన్లలో మొదటి నుంచి కూడా ఎక్కువ రద్దీ అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా అక్కడి ప్రభుత్వం లోకల్ ట్రైన్స్ సంబంధించి? హలో, ఉదయం పూట ఇటు ట్రాఫిక్ జామ్, ముంబై అంటేనే ఇరుకు రోడ్లు, చాలా వరకు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం ప్రయాణించాలంటే గంటల తరబడి ట్రాఫిక్ లోనే వేచి చూడాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అందులోనూ ఈ ట్రైన్లు అయితే ఇతరులు కాస్త రద్దీగా ఉన్నప్పటికీ టైంకి రీచ్ అవుతామన్న నమ్మకంతో రద్దీగా ఉన్నప్పటికీ రైళ్లను వాళ్ళు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వైపు స్కూళ్లు కూడా తెరచబడ్డాయి, మరోవైపు ఇటు ఉద్యోగులతో పాటు విద్యార్థులతో పాటు ఇంకా ఇతర కారణాలుగా పనుల మీద వెళ్ళాలంతా కూడా ఎక్కువగా రైలునే ఆధారం చేసుకుని ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ రకంగానే ప్రతినిత్యం కూడా రద్దీ పరంపర కొనసాగుతుంది రద్దీకి. అయితే ఈ రోజు అధిక రద్దీ ఉండడంతో ఒకసారిగా ప్రయాణికులు ఆ రైలు నుంచి జారిపడడం జరిగింది. అసలు వెంటనే వాళ్ళు పట్టాల మీద పడిపోయారు. ఆ పట్టాల వారిలో 5 మంది అయితే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారందరూ కూడా రైల్వే ఆసుపత్రిలో కొంతమంది, ఆ స్థానిక ఉన్న ఆసుపత్రిలో కొంతమంది చికిత్స పొందుతున్నారు. దీనిపైన రైల్వే పోలీసులు ఇంకా కేసు నమోదు చేస్తున్నారు. దీనికి ఇలాంటి ఘటనలు అంటే గతంలో కూడా ఇలాంటి చిన్న ఘటనలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన శాశ్వత పరిష్కారం చూడడంలో రైల్వే అక్కడున్నటువంటి ఆ వ్యవస్థ అయితే ఆ వైఫల్యం చెందినని చెప్పొచ్చు. మరి ఇలాంటిది భవిష్యత్తులో పునరావృతం కావద్దు. మరి ఒక ఉదాహరణ తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకునే చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు. మొత్తానికి ఇంకా అంటే ఇక్కడ కారణాలు కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మహేందర్ రెడ్డి, ఈ ఘటనలో 5 ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపైన రైల్వే అధికారులు స్పందించారా? రైల్వే ఘటన జరిగిన వెంటనే పోలీసులు రైల్వే స్టాఫ్ కావచ్చు, రైల్వే పోలీసులు కావచ్చు చాలా వరకు అలర్ట్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ చిన్న జరిగినా రైల్వే సిగ్నల్ వద్ద కావచ్చు హుటాహుటిన అంటే వెంటనే రైల్వే పోలీసులు దగ్గర రైల్వే పోలీసుతో పాటు ఆ స్థానిక సివిల్ పోలీసులు చేరుతున్నారు. ఈ ఘటన అంటే వెంటనే సహాయక చర్యలు కూడా రైలు ఆఫీసు వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టారు. అటుగా రద్దీగా ఉన్నటువంటి వారి నుంచి కూడా అక్కడి నుంచి పూర్తిగా నియంత్రించేస్తారు. రద్దీగా ఉన్న రైలు ఏదైతుందో అక్కడ నుంచి పంపడం కూడా జరిగింది. అందరినీ కూడా ప్రస్తుతం అయితే ఇంకా చికిత్స పొందుతున్న వాళ్ళు కొంతమంది పరిస్థితి విషమంగా ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ పోలీసులు అంటే ఇక రైల్వే ఇంకా వీళ్ళకి చనిపోయిన వారికి ఇలాంటి ఎక్స్గ్రేషియా కానీ ఇంకా ఎలాంటిది అయితే అధికారులు ఇంకా ప్రకటించలేదు. ముంబై ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి విషయాలపైన ఆరా తీస్తుంది. ఇంకా గంటల్లో అంటే వీటిపైన ఇంకేమైనా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారా, అలాగే భవిష్యత్తులో ఇలాంటి పురాతన తీసుకునే చర్యలు ఎలా చేపడతారు, వీటన్నిటిపైన కూడా మా ప్రభుత్వం అయితే ఇంకా
ఎలాంటి అంటే అధికార ప్రకటన అయితే చేయలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు అంటున్నాయి. అలాగే దీంట్లో దాడి అదే ఈ ఘటనలో దెబ్బ దాడి అదే ఇబ్బంది ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. రైల్వే పోలీసులు కూడా ఇంకా సహాయక చర్యలు చేయడంలో ఉన్నారు. అయితే గాయపడిన వారందరినీ అయితే కొన్ని ఆసుపత్రులు అంటే ఉటాకులో జరిగినటువంటి కాబట్టి ఇంకా అంబులెన్స్ లో వెళ్ళాలన్నా కూడా ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది కాబట్టి వాటిని సహాయక చర్యలు వాళ్ళైతే ఇంకా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది.